బ్యాక్ టు న్యూస్. బీజేపీ నేత డీకే అరుణపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో అనుభవించి బీజేపీలోకి వెళ్లిపోయారని అన్నారు. ఏళ్ల తరబడి కష్టాల్లో ఉంటే తమను పట్టించుకోలేదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డీకే అరుణ జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది. నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగు